హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూపించేసి మా పాప థర్డ్ పర్ఫార్మెన్స్ డీటెయిల్స్ చెప్పేద్దాం అనేసి అయితే వీడియో తీసా. కానీ పర్ఫార్మెన్స్ అయిపోయి 1 మంత్ అయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు నాకు కుదరలేదనమాట. ఇప్పుడు వీడియో పెడదాము అని చెప్పేసి ఆ డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుందాం అనేసి అయితే వీడియో అప్లోడ్ చేద్దామని చేస్తున్నాను అనమాట. ఇది మేము ఎక్కడికి వెళ్దాం అంటే మా ఇంటి దగ్గర నుంచి మెట్రో ఎక్కి అక్కడ నుంచి లక్టీ కపుల్ దిగామండి. లక్టీ కపుల్ నుంచి రవీంద్ర భారతికి వెళ్ళాలన్నమాట. మా పర్ఫార్మెన్స్ వచ్చేసి రవీంద్ర భారతిలో ఉంది. అదేంటంటే నేషనల్ డ్యాన్స్ కాంపిటీషన్ అనేసి లాస్ట్ మంత్ 18th జరిగింది. 17th 18th జరిగితే మా పాపది వచ్చేసి 18th వచ్చింది గ్రూప్స్ కాబట్టి. సో మా గ్రూప్ వాళ్ళందరిలో ఒకళ్ళు ఓన్గా వస్తా అన్నారు. మిగతా వాళ్ళందరం మెట్రోకి వెళ్ళాము. అక్కడి నుంచి రవీంద్ర భారతికి వెళ్ళి ఇట్లా ఫస్ట్ అయితే మేకప్ చేయించేసుకోండి, ఎందుకంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ ఫుల్ మేకప్ అయ్యాకనే ఇస్తా అన్నారన్నమాట. సో ఫస్ట్ అయితే మేకప్ చేంజ్ చేసుకుంటున్నాము. మేకప్ చేయించుకుని డ్రెస్సింగ్ అయిపోయింది, చూసారు కదా. రిజిస్ట్రేషన్కి చేయించుకున్నాక నెంబరింగ్ ఇచ్చారు. వీళ్ళు నెంబర్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈలోపు చిన్న చిన్న ఫన్నీ మూమెంట్స్ అంటారు కదా, అట్లాంటివి జరిగినాయి అనమాట. కొన్ని ఫొటోస్ దిగారు, గ్రూప్ ఫొటోస్ అవిని. సో అది అయిపోయాక మేమైతే స్టేజ్ దగ్గరే ఉంటే వాళ్ళకి సరిగా సైడ్కి నుంచి మాకు కనిపిరు అని చెప్పి మేమైతే ఆడియన్స్ దగ్గరికి వెళ్ళిపోయాము. పిల్లల్ని అక్కడ డ్రాప్ చేసి జాగ్రత్తగా అని చెప్పేసి వెళ్ళిపోయామన్నమాట. సో అక్కడి నుంచి అయితే వీడియో తీసాం. ఎందుకు నేను ఒకటి చెప్పాలండి ఏంటంటే, మేము యాక్చువల్గా రవీంద్ర భారతికి మాకు రూట్ తెలీదు. లక్డీ కపుల్ దగ్గర స్టేషన్ అని చెప్పేసి అయితే గూగుల్లో ఉంది. సో లక్డీ కపుల్ దిగ్గానే ఇంకా మాట్లాడుకుంటూ ఇంకా మేము చూసుకోలేదు రవీంద్ర భారతి. కిందకి దిగి ఆటో వాళ్ళని అడిగామన్నమాట. పిల్లలు ఉంటారు కదా, అంటే మాకు వాకబుల్ 15 minutes అట్లా చూపించింది ఫస్ట్. సో పిల్లలు అలసిపోతారు అని చెప్పేసి అయితే మేము ఆటోని అడిగితే ఆటో అతను 60 rupees ఇవ్వాలి. ఒక ఆటో సరిపోదు, 4 families కదా, 2 autos అంటే సరే నేను రండి అని చెప్పేసి అయితే మేము ఎక్కేసాము. తీరా ట్విస్ట్ ఏంటంటే ఒక 5 minutes కూడా లేదండి ఆటో మీద వస్తే. అది నడుచుకుని వెళ్తే ఒక 10 to 15 minutes పడుతుంది అంతే, ఎంతో కాదు. ఎందుకంటే రిటర్న్ వచ్చేటప్పుడు మేమైతే నడుచుకుని మెట్రో స్టేషన్కి వచ్చాము. ఆటో అతన్ని మేము అడిగామన్నమాట, అదేంటి భయ్యా పక్కనే కదా మీరు కనీసం చెప్పలేదు అంటే, పిల్లలతో ఏం నడుస్తారు మేడం అందుకనే చెప్పలేదు అన్నారు. సో ఇంకా లీవ్ ఇట్, డబ్బులు ఇచ్చేసాము. ఆయన వెళ్ళిపోయాడు. అంటే వాళ్ళు తప్పు చేశారని తెలిసింది. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇలా జాగ్రత్త చూసుకుని వెళ్ళండి. మా పిల్లల పర్ఫార్మెన్స్ అయిపోయాక కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ తీసుకుని డ్రెస్ చేంజ్ అయితే చేసుకున్నాము. డ్రెస్ చేంజ్ చేసుకున్నాక మా వాళ్ళు చూసారు కదా, ఇంకా ఒకళ్ళిద్దరు డ్రెస్ చేంజింగ్ ఉంది. ఈ లోపు చేంజ్ చేసుకున్న వాళ్ళల్లో ఏంటంటే స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ జరుగుతుంటే అక్కడ చూసి వీళ్ళు ఇక్కడ చేసేస్తున్నారు. సో ఇంక ఇలా కాదమ్మా, అలా ఉండకూడదు, వాళ్ళు డిస్టర్బ్ అవుతారని చెప్పేసి అయితే మేము ఫుడ్ తినడానికి తీసుకెళ్ళిపోయాం. ఆఫ్టర్ ఫుడ్ తినేసాక వీళ్ళకి కొంచెం రెడీ చేసి, అంటే హెయిర్ అది లీవ్ చేసి ఉంది కదా, ఓన్లీ డ్రెస్ కాస్ట్యూమ్ ఒక్కటే చేంజ్ చేసాం. ఫేస్ మేకప్ అది రివీల్ అంటే ఇంకా వాష్ చేయలేదన్నమాట. సో ఫుడ్ తినేసి, ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారండి మనకి. ఫుడ్ అయిపోయాక వాళ్ళు ఫుల్గా మొత్తం ఫేస్ క్లీన్ చేసి వాష్ చేసి హెయిర్ అది వేసి కూడా మేము డ్రెస్ అయితే మార్చేయమన్నారు. ట్రెడిషనల్ డ్రెస్ వేయమన్నారని వేసేసి మేము ఆడియన్స్ దగ్గర అయితే కూర్చున్నాం. ఎందుకంటే పిల్లలు కూడా పొద్దుటే లేచారు, కొంచెం అలసిపోయి ఉంటారు, పొద్దున్న నుంచి నడిచి డ్యాన్సులు చేసి నుంచుని ఉన్నారు మేకప్ దగ్గర అది అని చెప్పేసి కూర్చున్నాము. అక్కడ ఇంకా పర్ఫార్మెన్స్లో అయితే మేము పొద్దుటే ఫస్ట్ వెళ్ళడం వల్ల కొంచెం త్వరగా అయిపోయింది. మేము వెళ్ళాక ఇంకా ఆల్మోస్ట్ 30 ఎన్నో పర్ఫార్మెన్సెస్ అయినాయి అనమాట. మాకు ఈవినింగ్ వరకు ఉండాల్సి వచ్చింది, ఎందుకంటే పర్ఫార్మెన్స్లు అన్నీ అయిపోయాక ఈవినింగ్ టైంలో 6 తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పారు. సో అక్కడ వరకు వెయిట్ చేయాలిగా. మాది ఆల్మోస్ట్ 11:30కే పర్ఫార్మెన్స్ అయిపోయింది. అక్కడి నుంచి ఈవినింగ్ వరకు ఉండాలి. 2 o'clock వరకు బయట అది తిరిగేసాము ఫొటోస్ కోసము. తర్వాత ఇంకా అక్కడ కూర్చుంటే మా పిల్లలు అయితే నిద్రపోతున్నారు. పక్క పర్ఫార్మెన్స్లో అవుతుంటే పక్క అయితే పిల్లలు నిద్రపోతున్నారనమాట. ఎందుకంటే మార్నింగే లేచారు. 8కి స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర. 8కి స్టార్ట్ అయినప్పుడు మార్నింగ్ 5కి లేచి పప్పును రెడీ అయ్యి హెడ్ బదులు చేసి రెడీ అయిపోయారు. నాతో పాటు వాళ్ళు కూడా అలసిపోయారనమాట. పాపతో పాటు మా బాబు అయితే ఇంకా బాగా అలసిపోయాడు అనమాట. సో వాళ్ళు పడుకుంటా, వాళ్ళు ఏంటంటే ఆడుకోవడానికి బొమ్మలు కూడా తెచ్చుకున్న టైం పడుతుందని అవి కూడా నా చేతిలో పెట్టి పడుకుని పోతే, వీళ్ళైతే కేరళ వాళ్ళు అనుకుంటండి చాలా బాగా చేశారు. బాగుంది డ్యాన్స్ కూడా. అంటే మనకి ఫెస్టివల్ కాబట్టి, కాంపిటీషన్స్ కాబట్టి కేరళ, ఢిల్లీ, ఇంకా బెంగళూరు, చెన్నై అలా వచ్చారనమాట. సో వాళ్ళందరి అయిపోయాక 6 o'clockకి యాక్చువల్గా పర్ఫార్మెన్స్లు అన్నీ అయిపోయినాయి.
అది ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ముందు ఏంటంటే దీప ప్రజ్వలన అంటారు కదా, దీపాన్ని వెలిగిస్తారు కదా. అది అయిపోయాక అక్కడ ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా, జడ్జెస్, వాళ్ళందరికీ సన్మానం చేశారు. అలాగే బెస్ట్ టీచర్ అవార్డ్స్ కూడా వచ్చాయన్నమాట. మా మేడంకి కూడా అదే రోజు ఇచ్చారనమాట. 2 డేస్లో కొందరికి ఫస్ట్ డే, కొందరికి సెకండ్ డే ఇచ్చారు. మా మేడంకి అయితే మాత్రం మేము వెళ్ళిన రోజు మా పాప పర్ఫార్మెన్స్ రోజే ఇచ్చారనమాట. సో ఇలా పర్ఫార్మెన్స్లు అయిపోయాక చూసారు కదా, జ్యోతి ప్రజ్వలన చేసేసాక వాళ్ళందరికీ కూడా కొంచెం సన్మానం చేశారు. వాళ్ళందరూ గెస్ట్లు అండ్ వేరే ఫెస్టివల్స్ చేసే డైరెక్టర్స్ వాళ్ళు. అలాగే నెక్స్ట్ టీచర్స్ వచ్చేసినారు. తర్వాత అందులో ఆ ఫెస్టివల్ కండక్ట్ చేసిన వాళ్ళ స్టూడెంట్స్ అంట ఎంత పర్ఫెక్ట్గా చేశారో. వీళ్ళైతే చాలా బాగా చేశారు. అంటే పెద్దవాళ్ళు కొంచెం పర్ఫెక్షన్ వస్తుంది కదా, మా పిల్లలు అంటే చిన్నవాళ్ళు సబ్ జూనియర్స్ కేటగిరీలో వెళ్ళారు. సో వాళ్ళని చూసి నేర్చుకోండి అన్నారని చెప్పి నేనైతే వీడియో తీసా. కాకపోతే కొంచెమే పోస్ట్ చేసా ఇందులోనే, ఎందుకంటే లాంగ్ వీడియోస్ తీయాలంటే చాలా టైం పడుతుంది. మీరు కూడా అంత చూడలేదన్నమాట, చూడలేరు. కానీ ఈ సాంగ్ అయితే చాలా బాగుందండి. అంటే వాటర్, పంచభూతాల గురించి కాన్సెప్ట్ తోటి చేశారు. సూపర్ ఎక్సలెంట్ అయితే ఉంది. ఇందులోనే ఢిల్లీ నుంచి ఒకళ్ళు వచ్చారు, వీల్ చైర్స్ అంటే డిజేబుల్డ్ పర్సన్స్ అనమాట. జెంట్స్కి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, గర్ల్స్ అయితే డెఫ్ అండ్ డమ్ అంటారు కదా. కానీ వాళ్ళు డెఫ్ అండ్ డమ్ అని ఎవ్వరు చెప్తేనే కానీ నమ్మరనమాట. ఎందుకంటే వాళ్ళ సాంగ్కి బీట్కి తగ్గట్టు ఎంత పర్ఫెక్ట్గా చేశారంటే, వీల్ చైర్స్ అయినా వినిపిస్తారు సాంగ్ అనేది. అక్కడ మ్యూజిక్ ఏమొస్తుందో వాళ్ళకి మ్యూజిక్ వినిపించకపోయినా కరెక్ట్గా పర్ఫెక్షన్తో చేశారు. చాలా బాగుంది. చూసారు కదా, ఈ టీచర్స్ కొందరు ఉండిపోయారని చెప్పేసి ఫస్ట్ కొందరికి, మళ్ళీ కొంచెం మందికి ఇచ్చారు. దాని తర్వాత విన్నర్స్ని అనౌన్స్ చేశారు. కొన్ని యాక్ట్స్ కూడా జరిగినాయి, కొన్ని పర్ఫార్మెన్స్లు కూడా. ఏంటంటే ప్రోగ్రాంలోనే స్పెషల్ పర్ఫార్మెన్సెస్ అనమాట. మామూలుగా అయితే మనం కాంపిటీషన్కి వెళ్ళాము, అలా కాకుండా కాంపిటీషన్ కాకుండా స్పెషల్ పర్ఫార్మెన్సెస్ ఇస్తారు కదా, అలా కూడా పర్ఫార్మెన్సెస్ ఇచ్చాక అయితే ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఫస్ట్ కేటగిరీ వైజ్ ఇచ్చారు అనమాట. వాళ్ళకైతే కష్టపడి చేసినందుకు, అంతా కష్టపడినందుకు 3rd ప్రైజ్ వచ్చింది. సో వాళ్ళు హ్యాపీనే, మేము కూడా హ్యాపీనే. 3rd వచ్చినా కూడా ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఎట్లా చేస్తారో ఏంటో అనుకున్నాము, కానీ బాగానే చేశారు. అంటే అంత పెద్ద స్టేజ్లో చేయడం మా పాపకైతే ఫస్ట్ టైము. సరస్వతి భవన్ లాస్ట్ టైం సరస్వతి భవన్లో చేసింది, కానీ అది చిన్నది. ఇదైతే చాలా పెద్దది, కానీ బాగానే చేశారు అసలు భయపడకుండానే. సో మా బ్యాచ్ వాళ్ళు చూసారు కదా, టీమ్ అండ్ మేడం కంపల్సరీ ఉండాలి గ్రూప్ తీసుకుంటున్నప్పుడు. వాళ్ళకి వచ్చింది అంటే జూనియర్స్ కేటగిరీలో 2 గ్రూప్స్ పార్టిసిపేట్ చేశారు మా డ్యాన్స్ క్లాస్ నుంచి. సో ఒకళ్ళకి ఇది, నెక్స్ట్ వీళ్ళకి 3rd ప్రైజ్ వచ్చిందనమాట ఇంకొక గ్రూప్కి. అలాగే మాది సబ్ జూనియర్స్ కేటగిరీ, మా సబ్ జూనియర్స్లో మా పిల్లలకు కూడా 3rd ప్రైజ్ వచ్చేసింది అనమాట. వాళ్ళైతే ఫుల్ హ్యాపీ. ఇంకా ప్రైజ్ తీసుకున్నాక కొన్ని ఫొటోస్ దిగేసి మేమైతే రిటర్న్ వచ్చేసాం అనమాట ఇంటికి. సేమ్ మెట్రోలో ఎక్కేసి మియాపూర్ మా ఇంటికి వచ్చేసాం. మా పిల్లలు చూసారా బుడ్డోళ్ళు ఎంత బుడ్డిగా ఉన్నారో. మా పాప ఎక్కడ ఉంది, అందరూ ఒకే హైట్లో అనిపించారనమాట నాకు అక్కడైతే. యాక్చువల్గా మా పాప ఇంకొక పాప కొంచెం వాళ్ళలోనే, కానీ అందరూ ఒకటే హైట్లో ఉన్నారు. హైట్ తక్కువ కాబట్టి అందులో కలిసిపోయింది మా పొట్టి పాప. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఫైనల్ ఫోటో దిగేసి బాయ్ చెప్పేసి బాయ్ అందరికీ.